వెల్కమ్ టు శివాజీ స్టూడియో. ఈరోజు మన టాపిక్ రాజకీయ సన్యాసం ఎప్పుడు తీసుకుంటావు రాజా అనే విషయం మీద చర్చించుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీ కంచుకోట తుని నియోజకవర్గం. ఇది దాడిశెట్టి రాజా అడ్డా. ఇక్కడ 64 ఎంపీటీసీల్లో 63 ఎంపీటీసీలు గెలిచా, 54 పంచాయతీల్లో 52 పంచాయతీల్లో గెలిచా, 30 వార్డులు క్లీన్ స్వీప్ చేశా. వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి వరుసగా 2 సార్లు గెలిచా. ఈసారి హ్యాట్రిక్ కొడుతున్నా అని దాడిశెట్టి రాజా తొడలు కొట్టడము, మీసాలు తిప్పడము అందరం చూశాం. అతి విశ్వాసమో లేక అతిగా ప్రవర్తించాడో కానీ ఇక్కడ నన్ను ఓడించేవాడు ఈ గోదావరి జిల్లాల్లోనే పుట్టలేదు. నా మెజారిటీ మొదలయ్యేది 15,000 నుండి. ఇంకా ఎక్కడ ఆగుతుందో మీ ఊహకే వదిలేస్తున్నా. గెలవడం కాదు, 15,000 మెజారిటీ తగ్గితే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని దాడిశెట్టి రాజా బీరాలు పలికాడు. తను అనుకున్నట్లే కూటమి అభ్యర్థిగా మహిళ అయిన యనమల దివ్య పోటీలోకి దిగడము, ఒక మహిళ దాడిశెట్టి రాజాను ఎలా ఎదుర్కొంటుంది అని సర్వే సంస్థలు కనీసం గ్రౌండ్లో సర్వేలు కూడా చెయ్యకుండా తునిలో గెలిచేది రాజానే అని సర్వే రిపోర్ట్లు కూడా ఇచ్చేశారు. ఇంతలో యనమల దివ్య బాబాయ్ సీటు ఆశించి రాకపోవడంతో దాడిశెట్టి రాజాతో చేతులు కలిపి ఎలాగైనా దివ్యను ఓడిస్తా, రాజా గెలిచే వరకు నలుపు రంగు దుస్తులే ధరిస్తా అని శపథం ఉచితం కాబట్టి ఒకటి ఇచ్చి పడేశాడు. కట్ చేస్తే జనసేన తెలుగుదేశం బలం ఎంత బలంగా ఉంటుందో అందరూ ఊహించారు, కానీ ఎంత బీభత్సంగా ఉంటుందో అంచనా వేయలేకపోయారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా దివ్య పోటీ చేయగా, కూటమి ఎంపీ అభ్యర్థిగా ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తుండడంతో ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ తునిలో వారాహి విజయ యాత్రకు విచ్చేశాడు. ఇక అప్పుడు మొదలైంది అసలు హిట్. ఆ సభ గ్రాండ్ సక్సెస్ అవ్వడము, అక్కడి నుంచి గ్రౌండ్లో టాక్ మెల్లగా మారడము అన్నీ చకచకా జరిగిపోయింది. అయినా ఎవ్వరికీ నమ్మశక్యం కాలేదు. పోల్ మేనేజ్మెంట్లో రాజాను ఎదుర్కొని దివ్య గెలుస్తుందా అని అనుకున్నారు. కానీ కూటమి బలం, ప్రభుత్వ వ్యతిరేకత వెరిసి ఏ 15,000 మెజారిటీతో గెలుస్తాను అని రాజా తొడగొట్టాడో అదే 15,000 ఓట్ల తేడాతో ఓడిపోయి కంగు తిన్నాడు. అంతా బానే ఉంది. ఇప్పుడు శబదంలో భాగంగా మాట మీద నిలబడి రాజా రాజకీయ సన్యాసం ఎప్పుడు తీసుకుంటాడు అని తుని ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ముద్రగడ పద్మనాభం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా అని శపథం చేయడము, పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలవడము, ముద్రగడ నిజంగానే ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకోవడం జరిగింది. ఇప్పుడు తన గురువు గారి బాటలో రాజా నడిచి నిజంగా రాజకీయ సన్యాసం తీసుకుంటాడా, లేక వైఎస్ఆర్సీపీ రాజకీయ నాయకుడు కాబట్టి ఎన్నో చెప్తాం బ్రో అన్నీ చేస్తామా ఏంది, జగన్ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి గెలిచాక మద్యపానంతోనే రాష్ట్రాన్ని నడిపించలేదా అని లైట్ తీసుకుంటాడా చూడాలి అంటే వేచి చూద్దాం. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.